విశేషులు శ్రీ లాలం సూరిబాబు గారు మరి నర్సీపట్నం పంచాయతీ మాజీ వార్డు మెంబర్గా చేసి ఉన్నారు. మరి వారి యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఉన్నాము 1-2 యూత్ ఆధ్వర్యంలో. మరి మా చిన్నాన్నగారు అయినటువంటి లాలా సూరిబాబు గారు గతంలో మరి 30 సంవత్సరాల పైగా రాజకీయ జీవితాన్ని చేసి ఉన్నారు. వార్డు మెంబర్గా అయితేనేమి, అలాగే స్టూడెంట్ దశలో స్కూల్ ఎస్పీఎల్గా జైల్ సింగ్గా కూడా ఆయన చేసి ఉన్నారు. మరి మంచి మనిషి. మరి ఆయన జ్ఞాపకాలు, ఆయన ప్రతి ఒక్కరి కోసం మంచిగా ఉండాలి, మంచి చేయాలి, ఎవరికి చెడు చేయకూడదు, ప్రతి ఒక్కరికి మంచి చేయాలి అనే ఉద్దేశంతోనే ఆయన ప్రతి ఒక్కరు అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతోనే మాకు ప్రతి విషయం కూడా మాకు చెప్పేవారు. ఇంటి దగ్గర మనం ఎవరికి హాని తలపెట్టవద్దు, అందరికీ మంచి చేయాలి, మన చేతనైతే మంచి చేయాలి, లేకపోతే వద్దు, మంచి జరగాలనే ఉద్దేశంతో చెప్పేవారు. అందుకనే మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. రక్తదానం అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. రక్తదానం ప్రాణదానంతో సమానం కాబట్టి మా చిన్నాన్నగారికి వాళ్ళ ధన్యవాదాలు అర్పించడం కోసం ఆయన పేరున ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఉన్నాము. మరి రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి. మా అన్న అయినటువంటి కీర్తిశేషులు లాలం సూరిబాబు గారు ఈ రోజుకి ఆయన మా నుంచి దూరం అయ్యే సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రథమ వర్ధంతి జరపబడుతుంది. ఆయన పార్టీకి ఎనలేని సేవ చేస్తూ మాజీ వార్డు మెంబర్ చేసిన ఏ విషయమైనా ముక్కుసూటితనం, మగమాట లేకుండా ఈ పని చేయాలరా అని ముందుండి మమ్మల్ని వెనకాల నడిపించి మాకు ఈరోజు పార్టీ పరంగా మేము తిరుగుతున్నామంటే ఆయన అడుగుజాడల్లోనే మేము నడిచాము. నిజంగా ఆయన మా నుంచి దూరం అవడం మాకు ఇప్పటికీ కూడా చాలా బాధాకర విషయం. అన్నలేని లోటు మాకు కనిపిస్తుంది. అలాగే అన్న కొడుకు అయినటువంటి మన మురళీకృష్ణ కూడా అన్ని అడుగుజాడల్లో నడుస్తూ పార్టీకి సేవ చేస్తున్నాడు. ఈరోజు ఈ రక్తదాన శిబిరం జరిపించడానికి కారణం అన్న జ్ఞాపకాలు మాలో లీనమై ఉండడం వల్ల మేము మర్చిపోయిన కారణంగా మేము ఈరోజు ఈ రక్తదాన శిబిరం పెట్టి ఇక నుంచి కంటిన్యూ కూడా ఇదే కార్యక్రమం జరిపిద్దామనే ఆలోచనతో ఉన్నాము. పార్టీ ప్లస్ వార్డులో ఏ సమస్య అయినా నేనున్నానని ముందుండి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వెన్నంటే ఉండి ఎనలేని సేవ చేశాడు. నిజంగా ఆయన మా నుంచి దూరం అయిపోవడం మాకు చాలా బాధాకరం. ఆయన లేని లోటు మాకు కనిపిస్తుంది. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన కుర్రోళ్ళు యూత్ అంతా కూడా మాకు సహకరించి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.